హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు అలోవెరా మొక్క గురించి అయితే తెలుసుకుందాం. ఈరోజు నేను అలోవెరా మొక్కని రిపోర్టింగ్ అయితే చేస్తున్నాను. సో దీని గురించి కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది అలోవెరా జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు. సో ఆ జ్యూస్ తాగడం వల్ల మనకి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మనకి హెయిర్ లాస్ కూడా అవుతూ ఉంటుంది కదా, చాలా వరకు చాలామందికి జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది హెయిర్. సో మనము ఏం చేయాలంటే మన హెయిర్కి ఈ అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే కూడా తగ్గుతుంది. ఏమైనా మన ఫేస్ మీద మచ్చలు కానీ ట్యాన్ కానీ పడితే డార్క్ సర్కిల్స్కి అలోవెరా మొక్క యొక్క జెల్ రాస్తే మనకి అవి తగ్గే ఛాన్సెస్ ఉంది. చాలా వరకు అయితే ఈ అలోవెరా అనేది చాలామంది యూజ్ చేస్తున్నారు. దీన్ని ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్ కింద అయితే యూజ్ చేస్తున్నాను. ఈరోజైతే రిపోర్టింగ్ చేస్తున్నాను అన్నాను కదా, అయితే ఏంటంటే లాస్ట్లో బేస్ మీద ఉన్న వేళ్ళు అనేది కట్ చేసి మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నా. సో దీనివల్ల ఏమవుతుందంటే దానికి స్పేస్ అనేది వస్తుంది, ఇంకా కొంచెం బాగుంటుంది అన్నమాట. సో అది కాక పక్కన వచ్చిన మొక్కలను కూడా తీసి వేరే కుండీలోకి పాట్ చేశాను అనమాట. సో అది మీతో షేర్ చేసుకుంటూ దీంట్లో ఉన్న ఉపయోగకరమైన లక్షణాలు కూడా మీకు చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ దిస్ ఛానల్. మరిన్ని న్యూ అప్డేట్స్ కానీ న్యూగా జరిగే ఏమన్నా ఉంటే కానీ అవి నేను మీకు ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అదే కాక ఈ అలోవెరా జెల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఈ అలోవెరా జెల్తో చాలామంది సోప్స్ కూడా చేస్తున్నారు. దీంతో జెల్లీస్ కానీ హెయిర్ షాంపూస్ చాలా యూజ్ఫుల్గా చేస్తున్నారు. సో ఇది చాలా యూజ్ఫుల్ అనమాట. దీన్ని ఎడారి మొక్క అనుకుంటారు. కాలిన గాయాలను కూడా మాన్పేస్తుంది. దాని మీద పెడితే చల్లగా అయితే ఉంటుంది. ఏదన్నా స్కిన్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అవి కూడా